మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇంతకుముందు కీర తోట పెట్టామన్నాం. ఆ కీర తోటని ఈరోజు వీడియో చేయడం స్టార్ట్ అయింది. ఈరోజుకెళ్ళి ఇది క్రాప్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ అంటే ఇది ఇది మెడిసిన్కి వెళ్తుంది. చిన్నది ఇది ఏదైతుంది ఇది మెడిసిన్కి వెళ్తుంది. ఇంకా కొంచెం లావే అయింది. దీనికంటే కొంచెం పెద్ద సైజు అంటే ఈ సైజు మెడిసిన్కి వెళ్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఇది సోప్లోకి వెళ్తుంది. ఇంకా లావు సైజు వచ్చేస్తే అది తినడానికి వెళ్తుంది. ఇది ముళ్ళు కీర దోశ. అయితే చాలా వరకు వీడియో చూస్తూ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియోలో కీర దోశ అనేది స్టేకింగ్ పద్ధతిలో సాగు చేసినామని చెప్పాను మీకు ఇంతకుముందు. స్టేకింగ్ పద్ధతిలో సాగు చేసినాం. ఈ స్టేకింగ్ పద్ధతిలో సాగు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కింద సాగు చేస్తే మొత్తం ఈ క్రాప్ అయితే ఏమవుతుందో కాయలు మొత్తం అది మట్టి పట్టి పురుగు తినిపోతుంది. తర్వాత మనం వాటర్ ఇచ్చిన వాటర్కు కింద బురద కాయ మురిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో వేస్తే ఇట్లా మొత్తం ఇట్లా కాయ నీడగా అమ్ముకొని ఒక కాయ డ్యామేజ్ కాకుండా ఇగో ఇక్కడ కనీసం మస్తు చాలా వరకు పిందెలు పట్టినాయి. ఇవన్నీ పిందెలు స్టార్టింగ్ అయింది, క్రాప్ స్టార్ట్ అయింది. మేము ఈరోజు తెంపినాం. కేజీ వచ్చేసి ఏ గ్రేడ్ అంటే ఈ సైజు వచ్చేసి ఇది 40 రూపీస్ కేజీ పోయింది. ఈ సైజు వచ్చేసి ఇది తినడానికి వెళ్తుంది. ఇంకా కొంచెం సైజు అయితే ఇది తినడానికి వెళ్తుంది. ఇది 10-15 రూపీస్ ఇది పోయింది. తర్వాత ఇంకా మీడియం సైజుకు అది సోప్లోకి వెళ్ళిపోతుంది. ఆ సోప్లోకి వెళ్ళే సైజు ఏదైతే ఉందో అది 20-25 రూపీస్ వరకు కేజీ మార్కెట్ రేట్ పడుతుంది. ఇది బైప్యాక్ ఒప్పందం ఉంది. మీకు వారి నెంబర్ కావాలంటే ఇస్తాను. అయితే పూర్తిగా దీన్ని చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దీన్ని డ్రిప్ ఇరిగేషన్ వేసినాం. మెయిన్ సైజు ఇది తినడానికి వెళ్తుంది. ఇక్కడ రెడీ అయ్యి ఉంది. ఇది హార్వెస్టింగ్ చేయాలి. హార్వెస్టింగ్ స్టేజ్ దాటిపోయింది. ఈ లేబర్ రాలేని చెప్పేసి మేము హార్వెస్టింగ్ చేయలేదు. ఇట్లా కీర దోశ ఇట్లా సాగు చేయడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పంట అనేది నాశనం కాదు. ప్రతి కాయ అనేది వేస్ట్ కాకుండా మనకు మిగిలిపోతుంది. చాలా వరకు కీర దోశ సాగు చేసే రైతులు ఎవరైనా ఈ టెక్నిక్ ఫాలో అవుతే మంచి ఆదాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పనేం కాదు. ఇదైతే సన్న వేరు పురికోణాలతోటి చేయడం జరిగింది. ఏదేమైనా కానీ మంచి ఆలోచనతో చేస్తే మంచి పంటలు తీయగలుగుతాం అనే చిన్న నమ్మకం ఇది క్రాప్ మాత్రం విపరీతంగా అంటే మనం అనుకున్న కానికంటే 1000 రెట్లు ఎక్కువ ఉంది. చూడండి ఎంతవరకు క్రాప్ ఉంది. ఈ ఒక కాయలు మొత్తం ఇవన్నీ పిందెలు అన్ని పిందెలు మొత్తం క్రాప్ నిలబడుతుంది. ఇందులో ఒకటి ఉడకంగా పోదు. ఆల్రెడీ పోయిన సంవత్సరం వేస్తే పోలేదు. ఈ పిందెలు చూడండి ఎలా ఉన్నాయి. అయితే ఇలా స్టెమ్ కాడ ఇప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయో అన్నీ కొందరు స్టెమ్ అంటారు, కొందరు పంగాలు అంటారు. ఈ పంగ కాడ మొత్తం ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని బ్రాంచెస్కి మళ్ళీ ఆల్రెడీ క్రాప్ వచ్చింది, పిందె స్టార్ట్ అయింది. మళ్ళీ దీని పక్కల బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇలా పిందె స్టార్ట్ అయిన కానీ దీని పక్కన మళ్ళీ బ్రాంచ్కి మళ్ళీ కింద ఇక్కడ పిందెలు ఇట్లా పిందెలు ఇట్లా స్టార్ట్ అయిన పంట ఇది మన హెవీ క్రాప్ వచ్చేస్తుంది. మంచి ఆదాయం ఉంది. ఎకరకు ₹1,00,000 వరకు అల్లుగా తీసుకోవచ్చు. 3 monthsలో తోట ఇది కంప్లీట్ అయిపోతుంది. ఎకరకు ₹1,00,000 ఎక్కువనే ఆదాయం తీసుకోవచ్చు, కానీ తక్కువ తీసుకునే ఆలోచన అనేది లేదు. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇది కేర్ఫుల్గా చేస్తేనే తోట మనం అనుకున్న దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఇటీవల రైతులు భూమి మీద వేసి పంట రాలేదని బాధపడే రైతులకి ఇది ఒకటి గుర్తింపు. ఇది ఏదైతుందో ఇది తినడానికి వెళ్తుంది. ఈ కాయ సైజు తినడానికి వెళ్తుంది. మీడియం సైజు అంటే ఈ సైజు వచ్చేసి మెడిసినల్కి వెళ్తుంది. ఈ సైజు వచ్చేసి సబ్బులకి వెళ్తుంది. ఇందులో మూడు గ్రేడ్లుగా దీన్ని డివైడ్ చేసి మార్కెట్ చేయడం జరిగింది.
దీనికి పెద్ద ఖర్చు ఏం రాదు. సాలు గ్యాప్ వచ్చేసి 4 ఫీట్ల గ్యాప్లో పెట్టినాం. తర్వాత ఎదురు బొంగులు తక్కువ ఖర్చుతో ఎదురు బొంగులు పెట్టి ఈ ఒక్క పంటకే కాదు నెక్స్ట్ పంట కూడకంగా ఈ బొంగులు పనికొస్తాయి. ఏమైనా కానీ సింపుల్గా ఇది తీసి పడేస్తే ఈ నెక్స్ట్ పంట కూడకంగా ఈ బొంగులు పనికొచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఎవరైనా కొత్తగా రైతులు చేయాలనుకుంటే మీరు మా కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మా ఫోన్ ద్వారా మీకు చెప్తాను. లేదనుకుంటే మీరు మెసేజ్ చేసినా కానీ తిరిగి మేము రిప్లై ఇవ్వగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.